ఇప్పుడు లేటెస్ట్ హోటల్స్ అవి ఇవి చూస్తున్నారు కదా, ఆల్ దీస్ నేమ్స్ ద న్యూ హోటల్స్ హ్యావ్, దట్స్ ద యూత్. పేర్లు పెట్టేవాళ్ళు ముసలోళ్ళు కాదు, వీళ్ళంతా యూతే. నేను పలు రకాల యూత్ గురించి మాట్లాడుతున్నా. వీళ్ళు పాలిటిక్స్లో సింక్ అవుతారా లేదా అనేది మనం థీమ్గా పెట్టుకుందాం. మొన్న లేటెస్ట్ హోటల్స్లో పేరు అంతే రా. ఎంతరా? ఎంత? ఆహా, ఇంకోటి ఏంటమ్మా అది, తాగేసిపో. అచ్చా, తినేసిపో. యా బ్రో, దట్ ఈస్ దేర్ బ్రో. అరే అయితే సరే, మన రేడియస్లోనే ఇలా తగలడిందేమో యూత్. కొంచెం అలా జూమ్ అవుట్ చేస్తే అలా విజయవాడ దగ్గరికి వెళ్తే పొట్ట పెంచుదాం బ్రో. దిస్ ఇస్ రియలీ దేర్, యూ డూ ఇట్. రాజమండ్రిలో ఉంది. నేను అనుకున్నా మా వాళ్ళు అట్లీస్ట్ తినేసిపో తాగేసిపో అని మన ఇండివిజువాలిటీ మనకు వదులుతున్నారు. నువ్వు ఎవడరా వచ్చి పొట్ట పెంచు అనే ఒక ప్రాపగాండాని ఎందుకు నువ్వు పుష్ చేస్తున్నావు? నువ్వు చెప్పకపోయినా మేము పెంచుతున్నాం. అది ఇట్స్ ఆటోమేటికల్లీ హ్యాపెనింగ్. యూత్కి చెప్తే ఇంకా చాలా రిచ్ పోతారు వాళ్ళు. సో వాట్ ఈస్ యువర్ ఇంటెంట్? అంటే గూడిపేద్దామని రాజమండ్రిలో ఉన్న ప్రజలందరినీ, లేకపోతే వీళ్ళు వాకింగ్ చేయాలి, బండ్లు తగ్గియాలి అని ఏంటి ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఏమైనా జరుగుతుందో నాకు అర్థం కాలేదు. కాంట్రవర్సీ, ఇట్ క్యాన్ హ్యాపెన్. కాంట్రవర్సీ నేను పక్కపక్కన ఉన్నాము. అయితే ఇప్పుడు వీడిని గవర్నమెంట్లో తీసుకొస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు సార్ ఇప్పుడు మనకి పైనుంచి ప్రెజర్ వస్తుంది సార్, స్వచ్ఛ భారత్ గురించి మనం ఏదో ఒకటి చేయాలి అని. వాట్ ఈస్ స్వచ్ఛ భారత్ మ్యాన్? ఓకే, వాట్ ఈస్ దిస్? పబ్లిక్ టాయిలెట్స్ సార్ అవి. దిస్ ఇస్ ద బ్రాండింగ్ ప్రాబ్లం. పబ్లిక్ టాయిలెట్స్ అంటే ఎవరు వస్తారు? చాలా మంది పబ్లిక్ వస్తారు అనే సైకలాజికల్ బిలీఫ్లు ఎవరు రాడు. అది తీసేసి పేరు ఎంత హాయిగా ఉందో అని పెట్టు, అని నువ్వు పెట్టు. ఇంట్లో ఉన్నోడు కూడా ఈడికి వచ్చి పోస్తాడు.